2 రోజుల నుంచి అధికార పార్టీ నాయకులు చేస్తున్న సంబరాలు అనాలో, యాక్షన్స్ అనాలో, ఓవర్ యాక్షన్ అనాలో, వాటికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరన్నా ఏదన్నా సంబరాలు చేసుకుంటే, ఏదన్నా సాధించినప్పుడో, ఏదన్నా కట్టినప్పుడో చేసుకుంటారు. వీళ్ళేమో ఏదో జెండాలు పట్టుకొని రోడ్డెంబడి స్వాతంత్రం వచ్చినట్టు, క్యాండిల్లు పెట్టుకొని ఏదో ప్రజాస్వామ్యం గెలిచిందన్నట్టు వాళ్ళు చేసిన పిచ్చి పిచ్చి చేష్టలకి ఏం అర్థం కావడం లేదు. చెప్పాలంటే వాళ్ళు ఆ సంబరాలన్నీ ఎందుకు చేసుకున్నారంటే దాన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్న నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆ సంబరాలు. మొన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావిగన్ అనే టాపిక్ గురించి మాట్లాడారు. దానికి వాళ్ళు చేసిన ట్రోల్స్ అబ్బా మామూలుగా లేవు. ట్రోల్స్లో వాళ్ళని మించిన ఎక్స్పర్ట్లు లేరు అన్నట్టు వాళ్ళ పెయిడ్ పేజీలలో మా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోలింగ్ చేయడం జరిగింది. అయ్యా, మీ చంద్రబాబు నాయుడు గారికి మీరు పెట్టుకున్న పేరు విజనరీ. అయ్యా విజనరీ గారు, గత 12 ఏళ్లుగా అమరావతి అనేది గ్రాఫిక్స్లోనే మిగిలిపోయింది. కనీసం ఒక టీజర్ అయినా వదలండి, చిన్న టీజర్. మీరు ఏం చేస్తానన్నా మీకు అర్థం అవ్వాలి అమరావతి విషయంలో. ఆయన మాట్లాడుతూ ఆయన విజనరీ, అమరావతి దేవుళ్ళ రాజధాని. ఏం సార్, ఆడేమన్నా శివునికి ఏమన్నా కైలాసం కడతారా, లేకుంటే శ్రీకృష్ణునికి ఏమన్నా ద్వారకా కడుతున్నారా అని అడుగుతున్నా. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉండాలని కోరినప్పుడు కూడా దాన్ని తిరస్కరించింది మీరే. స్పెషల్ స్టేటస్ 10 ఏళ్ళు ఉండాలన్నారు. దానికి బదులుగా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకున్నారు. మీతో ఎవరైతే అప్పుడు పొత్తులో ఉన్నారో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పొత్తులో భాగంగా మనకి మిగిలింది బోడి చిప్ప అన్నాడు. ఏం మిగలలేదు ఆ పొత్తులో. ఆ స్పెషల్ ప్యాకేజీలో మనకి ఏమీ లేదు, పాచిపోయిన లడ్డూ తప్ప. మీరు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటివన్నీ అబద్ధాలే. అబద్ధమని ప్రజలందరికీ తెలుసు. సెల్ ఫోన్ కనుక్కునింది నేనే అంటాడు. పాపం ఆయన సెల్ ఫోన్ కనుక్కున్న మార్టిన్ కూపర్ స్వర్గంలో నుంచి కూడా చూస్తా అంటాడు. ఇతనెవరా నాయన ఇంత పచ్చి అబద్ధాలు ఉన్నట్టున్నాడు, మన క్రెడిట్ అంటే అతనే కొట్టేస్తాడు. అతనికి అలవాటు అయిపోయింది. కోవిడ్కి నేనే మందు కనుక్కున్నా అంటాడు. రీసెంట్గా గ్యాస్ స్టవ్ పైన వంట చేసి నేర్పించింది అతనే అంట. ఇవన్నీ అబద్ధాలని తెలుసు. ఆ అబద్ధాలలో భాగమే ఈ అమరావతి కూడా. ఈ అమరావతి అనేది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. ఎందుకు చెప్తున్నానంటే 2014లో శివరామకృష్ణన్ కమిటీ వచ్చింది, మీ అందరికీ గుర్తుండాలి. ఆ శివరామకృష్ణన్ కమిటీ కూడా ఒకటే మాట చెప్పింది, రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనే చెప్పలే. ఏదైతే వీళ్ళు సూచించిన భూములు ఉందో ఇది రాజధానికి అనువైన ప్రదేశం కాదు. ఇప్పుడు చెప్తున్నా, వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళు చేసే 2 అవినీతి పనులు అమరావతిలో, 2 ఎక్కువ కూడా వద్దు, 2 మాట్లాడుకుందాం. 5 టవర్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చదరపడుకి బాగా అభివృద్ధి చెందిన హైదరాబాద్, బెంగళూరు అనేక నగరాల్లో తీసుకుంటే 4,500 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. కానీ ఈ అమరావతిలో వీళ్ళు 14,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మేము అడుగుతాను మీ పత్రికా ముఖంగా, ఆ వ్యత్యాసం ఉన్న 10,000 రూపాయలు నేరుగా మీ పసుపు నాయకుల జోబుల్లోకే పోతుంది. మీరు ప్రజలందరికీ లెక్క చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. మా జగనన్న హయాంలో ఉన్నప్పుడు ఫ్లైఓవర్ వేస్తే 1 కిలోమీటర్కి 35 కోట్లు ఖర్చు అయింది. వీళ్ళు చేస్తున్న అమరావతిలో ఫ్లైఓవర్ 1 కిలోమీటర్కి 170 కోట్లు.
మిమ్మల్ని అడుగుతున్న ఏనైనా బంగారుతో ఏమన్నా ఫ్లైఓవర్ కడతారా? మీరు అన్నట్టు దేవతల రాజధాని అంటున్నారు, ఆ దేవుళ్ళు ఏమన్నా వచ్చి పుష్పక విమానంలో తిరుగుతారా ఫ్లైఓవర్లో అడుగుతున్నా. వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళ స్కామ్స్ కేవలం మీరు తరతరాలు తినాలనే ఆలోచన తప్ప అమరావతి అనే పేరుతో 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి 5,000 కోట్లు డబ్బులు లేవు. ఆరోగ్యశ్రీ బకాయిలు 3,000 కోట్లు డబ్బులు లేవు. యువతకి నిరుద్యోగ బుద్ధి డబ్బులు లేవు. కానీ 2 లక్షల కోట్లు మినిమం బేసిక్ నీడ్స్ అవి ఏవి? రోడ్డు, వాటరు, కరెంట్, ఇవి 2 లక్షల కోట్లు. దాన్ని కట్టేదానికి మటుకు డబ్బులు వస్తాయి. ఈ విజనరీ చెప్తాడు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ, అంటే దానంతకు అదే సంపద సృష్టించుకునే సిటీ. మేము అడుగుతున్నాం, ఎందుకునైనా మీరు ప్రపంచ బ్యాంకు దగ్గరికి పోయి మోకాళ్ళ పైన కూర్చొని మా అమరావతికి నిధులు కేటాయించండి, మేము రాజధాని కట్టుకోవాలని అడుగుతున్నారు. ఎవరైనా కూడా, ఎంత మేధావైనా కూడా ఒక నగరాన్ని తీసుకొని చుట్టూ ఉండే గ్రామాలను కలుపుకొని దాన్ని మహానగరం చేస్తాడు. ఈయనేమంటే విజయవాడ నుంచి 43 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 35 కిలోమీటర్లు, అక్కడ ఒక పల్లెలు 29 గ్రామాలను తీసుకొని ఆ గ్రామాలని మహానగరం చేస్తాడంట. మేము చూడం, మన పిల్లలు చూడరు, మన మనవళ్ళు చూడరు, ముని మనవళ్ళు కూడా చూడరు. అమరావతి అనేది ఒక భ్రమరావతి. కేవలం ఆ పేద ప్రజల కాడి నుంచి ముందే వీళ్ళు భూములు లాక్కొని హైప్ చేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కానే కాదు. మొన్న మా నాయకుడు మాట్లాడినాడు, మా జగనన్న మావిగన్ గురించి. అవును, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నువ్వు తీసుకో, నీకు రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, వాటర్వేస్ కానీ, కరెంటు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆడ అవైలబిలిటీలో ఉంది. నువ్వు జనం ఉన్న చోట ఏదన్నా కడితే అదే డెవలప్మెంట్ అవుతుంది. సొంతం మీ బామర్ది యొక్క అల్లుడు మీ ఎంపీ భరత్ గారు మాట్లాడినారు, అమరావతి అది జరగని పని, ఇప్పుడే 20 ఏళ్ళు పడుతుందో 30 ఏళ్ళు పడుతుందో అని మాట్లాడడం జరిగింది. పెమ్మసాని గారు మీ ప్రెసెంట్ ఎంపీ, ఆయన కూడా అమరావతిలో జనాలు లేరు, మేము ఇప్పుడు ఒక 5 స్టార్ హోటల్ కట్టినా ఎవరుండాలాడా అని మాట్లాడడం జరిగింది. మీ ఎంపీలకు కూడా తెలుసు అది ఒక స్కామ్ అని. ఏదో ఢిల్లీలో ఒక పేపర్ పాస్ చేసుకొని ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. మేము తెలియజేస్తున్నాం చిన్నబాబు గారికి కూడా, చిన్నబాబు గారు అంటే నారా లోకేష్ గారు, ఆయన మాట్లాడుతూ అమరావతి తెలుగువారి ఆత్మగౌరవం అని అన్నాడు. నాయనా, ఆత్మగౌరవం అంటే గ్రాఫిక్స్ కాదు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాదు. జగనన్న హయాంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు పొందిన పేదవారి కళ్ళల్లో చూడు, అది ఆత్మగౌరవం అంటే. మీరు ఢిల్లీ నుంచి చట్టాలు తెచ్చుకోవచ్చు, కానీ మీకు చెప్తున్నా, మీరు ఢిల్లీ నుంచి చట్టాలు తెచ్చుకోవచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ప్రజల గుండెల్లో ఉన్నట్టు ప్రజల గుండెల్లో మీరు స్థానం ఎప్పటికీ దక్కించుకోలేరు. మీకు ఇంకా ఇంకొక విషయం చెప్పాలి, ప్రతి ఒక్కరు కూడా, నిన్న కూడా చూస్తాం మనం, క్యాండిల్స్ నగరంలో క్యాండిల్స్ ఇట పట్టుకొని తిరుగుతున్నారు. ఏమంటే మాకు అమరావతి ఇది మా విజయం అన్నట్టు. వాళ్ళకి ఢిల్లీలో చట్టాలు ఉండొచ్చేమో, న్యాయం మాత్రం జగనన్న దగ్గర ఉంది. అమరావతి అనేది మీకు వ్యాపారం, ఆంధ్రప్రదేశ్ అనేది మాకు ప్రాణం. మీరు చేస్తున్న అమరావతి అవినీతిని మేము ఎప్పుడు ఎండగడతాం. మీ ఆ ప్రాంతానికో ఆ ప్రాంత ప్రజలకో మా నాయకుడు కానీ మేము కానీ వ్యతిరేకం కాదు. తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న అవినీతికి మేము వ్యతిరేకం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అమరావతి ఏదో ప్రారంభించవచ్చేమో, కానీ అది పూర్తవ్వాలనేది ఒక కళ. ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా, ఈ విషయాన్ని, నిజాలని
మనం జనాల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్న మిమ్మల్ని అడుగుతాను, నేను ఒక మాట అడుగుతానన్నా, ఇప్పుడు మీరే ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఈడ రోడ్డు ఉంది, కరెంట్ ఉంది, అన్ని వసతులు ఉన్నాయి, ఇక్కడ కట్టుకుంటారా? లేకుంటే యాడో అడవులో ఒక రోడ్డు వేసుకొని ఒక కరెంటు పెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటారా? మీరే ఆలోచించండి. అది ఖర్చుతో కూడుకునేది, అక్కడ ఏది కూడా ఉండదు, మినిమం వసతులు కూడా దొరకవు. దయచేసి ప్రజలంతా గమనించి ఈ చంద్రబాబు చేసే మోసాలను, అబద్ధాలను ప్రతి ఒక్కరూ గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.